నగదు రహిత లావాదేవీలపై చిత్తూరు రైతు బజార్లో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా కూరగాయలు సేకరించి అమ్ముకునే వారిపైన స్వైపింగ్ మెషిన్లు రుద్దడమేంటని మండిపడుతున్నారు. ఇలాగైతే రైతు బజార్లను వీడి బయట మార్కెట్లో అమ్ముకుంటామని అంటున్నారు. స్వైపింగ్ మెషిన్లతో లావాదేవీలు ఎత్తివేయాలని ఎస్టేట్ అధికారిపైన వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని అధికారులు చెప్పడంతో చేసేది లేక కొందరు రైతులు రైతు బజార్ను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. లేదు బస్ స్టాండ్ లో అంగడి పడి ఉండదు. ఈ 5 రూపాయలు అంటే 10 రూపాయలు అమ్ముతారు. మాకు మిషన్ అవసరం లేదు. మాకు వద్దు. రైతు బజార్ మూసేయమంటారా? మూసేస్తాం. మేము బయట అమ్ముకుంటాం. మాకు అవసరం లేదు సార్. మిషనే మాకు వద్దు. దీంట్లో ఏముంది సార్? ఈ పొద్దు ఒక 3 కిలోలు కాయలు తెస్తారు. రేపు మధ్యాహ్నం దాకా అమ్ముకొని ఉంటాము. ఇంతవరకు టిఫిన్ డబ్బులే. ఎవరు వస్తారా? ఇప్పుడు మేము తెచ్చుకునే రైతులు కూడా ఏం సంపాదించేది సార్? రైతులకి ఏముంది? నీళ్లు ఉంటే చాలా, వాన వచ్చేస్తే చాలా. రైతులు కూడా 10 రూపాయలు ఉంటేనే అన్ని పండించుకొని వచ్చి అమ్మేదానికి. మాకు అవసరం లేదు సార్. మిషనే మాకు వద్దు. వద్దు సార్. ఏదో లక్షలు కోట్లు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళకి మిషన్లు కావాలా? మాకు 10 రూపాయలు 5 రూపాయలు అంటే మేము తెల్లారి నుంచి వస్తాము, మధ్యాహ్నం అమ్ముకుంటాం, ఇంటికి పోతాం. ఇంటికి పోతే సాయంత్రం కూలి వాళ్ళకి ఇవ్వాలా? మేము ఎట్లా ఇచ్చేది? మాకు మిషన్లు అంతా అవసరం లేదు సార్. మాకు అప్పుడు ఫోన్లు అవి SMS లు అవి ఇవి అంటే అవంతా చదువు రాని వాళ్ళకి ఏం చేసేది? మేము ముందుగా మాదిరిగానే ఇదే మాదిరిగా ఓట్లు వేసేటప్పుడు కూడా మా ఫోన్లోనే చెప్పాలా, జనాలు రాకూడదు. జనాలకి పరిగెత్తి మాకేయండి అనేసి వస్తారు. అప్పుడు అదే మాదిరిగా ఫోన్లో పంపించాలా సార్? మేము ఏదో 200, 300, 150 అట్టా బేరం లేదు. ఇప్పటికే మిషన్ ఇచ్చేసి మేము బ్యాంకుకి పోయేదా, కూరగాయలు అమ్మేదా, ఇంటికి పోయేదా, మధ్యాహ్నాలకు పోవాలి కదా. మిషన్ ఏం చేసేది? మేము ఆ బ్యాంకుకి పోను. చదువు తెలియని ఏం చేసేది? 5 రూపాయలు 10 రూపాయలు బ్యాంకుకి పోను. అవునా? ఇప్పుడు 10కి తీసుకొని కూడా బ్యాంకుకి రాసేసి పుడిస్తే ఏం చేసేది?